నిన్న బుధవారం నాడు ఉదయం 6 గంటలకే కేరళ రాష్ట్రంలో మాజీ సీఎం పినరయి విజయన్, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు, అక్కడ ప్రతిపక్ష నాయకుడైన అటువంటి నాయకుడి మీద నిన్న కేంద్ర ప్రభుత్వం ఈడీ సంస్థను పంపించి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా వందలాది మంది ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఏకకాలంలో కేరళ రాష్ట్రంలో 10 చోట్ల, బెంగళూరులో 2 చోట్ల, మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. అయితే కేరళ ముఖ్యమంత్రిని అవినీతిపరుడుగా చూపించాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా దాన్ని నిబంధన. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు దాడి చేసినప్పుడు కూడా ఎక్కడో అవినీతి అనేది ఆయన దగ్గర దొరకలే. అయితే ఈడీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దాడి చేసినా ఆయన అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు పరిశీలన చేశారు. మొత్తం పత్రాన్ని కూడా తనిఖీ చేశారు, ఆయన ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేశారు. ఏది తనిఖీ చేసినా ఎక్కడా కూడా అవినీతి అనేది ఎంత మచ్చ కూడా కనపడలేదని ఈడీ అధికారులే లిఖితపూర్వకంగా రాసి ఏమీ మాకు దొరకలేదు, ఇక్కడ మా దర్యాప్తు కూడా చాలా సజావుగా సాగింది, మాకు బాగా సహకరించారని చెప్తే వాళ్ళు రాసిచ్చిన కాగితాన్ని కూడా అక్కడ పెట్టేసి వెళ్ళారంటే కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టిగా మేము భావిస్తున్నాం మేము. అయితే కేరళలో 10 సంవత్సరాల పాటు వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇచ్చా వైట్ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది. అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ప్రజలకు కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్కించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అనుసంధానంగా ఉండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని లెక్కించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెగ్గిన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళాడు, ఆయన ప్రధానమంత్రి గారు కలవడానికి. ఢిల్లీ ఆయన వెళ్ళాడు, అమ్మటే అక్కడికి ఈడీ అధికారులు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేశారు. అయితే కొన్ని సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఇవి. ఆ సంస్థ ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు, అది స్వతంత్రంగా వ్యవహారం చేయాలి. అటువంటి సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వం తన గుర్తులో పెట్టుకుని తప్పబడిపోతుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా కానీ వామపక్షం అనేక మంది నాయకుల మీద దాడి చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. దాడులు చేసింది, వాళ్ళు అరెస్ట్ చేసింది, వాళ్ళు జైల్లో పెట్టింది. అయితే వాళ్ళు లొంగిపోయి బీజేపీకి సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళ కొంత రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేశారు, మంత్రులు చేశారు, కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నారు. అంటే అవినీతి పనులు బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అవినీతి అనేది ఎక్కడ కనపడింది. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా పరిస్థితులను మాట్లాడరు. అటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్ర కేంద్రంలోని అధికారులు ఉన్నారన్న. అయితే బీజేపీ ప్రభుత్వం ఒక ముసుగు ప్రభుత్వం, దానికి అన్ని రకాల ముసుగులు దానిలో ఉన్నాయి. అటువంటి పార్టీ ఇవాళ కేంద్రంలో ఉన్న వామపక్ష పార్టీల మీద, సిపిఎం పార్టీ మీద టార్గెట్ చేసుకుని ఆహ్వానం చేయడం అనేది సరైనది కాదు. కేరళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈడీని వ్యతిరేకించారు. అయితే మా కేంద్ర కమిటీ నాయకుల్ని, మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఎంఏ బేబీ గాంధీ కానీ, అలాగే బృందాఖాదర్ ఇటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు చాలా సిగ్గుచేటనే విషయం. అయితే ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తెరిగి పరిపాలన సజావుగా సాగించాలని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా పెంటపాటు మందగడ్డగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము లేని పక్షంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఏదైతే గత పడుతుందో ఆ ప్రభుత్వానికి ఇదే గత పడుతుంది కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అంచేత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి వామపక్ష పార్టీ యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈడీ దాడిని మీరు అరికట్టాలని చెప్పి కొన్ని స్వతంత్ర సంస్థలను మీరు వాళ్ళు పరిణామం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాను.